ఇప్పుడు మీరు వినాల్సింది చాలా ప్రత్యేకమైన విషయం. రంజాన్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇది ఎలా పుట్టింది? ఎందుకు ముస్లిములు ప్రత్యేకంగా పాటిస్తారు? ప్రతి విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. చివరి వరకు విన్నట్లయితే మీరు అద్భుతమైన ఫ్యాక్ట్స్ గెట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ముస్లిముల జీవితం ఒక ప్రత్యేకమైన రోజుతో మారుతుంది. ఆ రోజు రంజాన్ పండుగ. ఈ పండుగ వెనుకున్న కథే అసలు మనకు తెలుసుకోవాలి. ఇది ఏకకాలంలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ముస్లిములు నెలలో ఒక నెల పొరపాటు ఆహారం, పానీయం మరియు ఇతర అనైతిక అలవాట్ల నుంచి దూరంగా ఉంటారు. దీన్ని ఉపవాసం అంటారు. కానీ ఈ ఉపవాసం కేవలం భోజనం మానడం మాత్రమే కాదు. మనసు శుద్ధి, ఆత్మ నియంత్రణ, దయ, సమాజ సేవ అన్నీ దీని భాగం. రంజాన్ పండుగ వెనుక ముఖ్య కారణం ప్రవక్త మహమ్మదులలిసల్కు దివ్య ప్రేరణ లభించడం. అతను ఈ సమయంలో ఖురాన్ను స్వీకరించాడు. ముస్లిములు ఈ శుభ సమయంలో ఉపవాసం చేసి, ప్రార్థనలు చేసి, తనకు మరియు సమాజానికి లాభం కలిగించే విధంగా జీవిస్తారు. ఈ పండుగలో ప్రతిరోజు ఉదయాన్నే సహూర్ చేస్తారు. అంటే ఉపవాసం మొదలు పెట్టడానికి తిన్న భోజనం. రంజాన్ పండుగ మొదలు ప్రవక్త మహమ్మదసల్లంకు దివ్య ప్రేరణ లభించడంతో ఆయనకు ఈ సమయంలో ఖురాన్ ప్రవేశించిందని ముస్లిములు నెలలో ఉపవాసం పెట్టి ప్రార్థనలు చేసి మనసును శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె రోజులు ఉదయం సహూర్తో మొదలై సూర్యుడు మాకు తెలియజేసిన తరువాత ఇఫ్తార్తో ముగుస్తాయి. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు, కుటుంబం, స్నేహితుల కలిసిన సమయం, సంతోషాన్ని పంచుకునే సందర్భం. రంజాన్ అంటే ఆత్మ నియంత్రణ, దయ, జెనరాసిటీ మరియు సమాజ సేవ అని అర్థం. ఎందుకంటే ఉపవాసం మానవునికి మనస్సును క్రమంలో ఉంచడం నేర్పుతుంది. ఆత్మ నియంత్రణతో జీవించగలిగితే జీవితం మరింత స్ట్రక్చర్డ్, డిసిప్లిన్డ్ అవుతుంది. రంజాన్ చివర ఈదుల్ ఫిత్ర్ పండుగ. ఉపవాసం ముగిసిన తరువాత ప్రత్యేకంగా జరుపుకునే ఈ పండుగలో చిన్నవాళ్లకు బహుమతులు, కుటుంబం, స్నేహితులతో ఆనందం పంచుకోవడం జరుగుతుంది. మొత్తం మీద రంజాన్ పండుగ మనకు చెబుతుంది: ధైర్యం, ఆత్మ నియంత్రణ, సమాజానికి సహాయం, దయ కలగాలి. ముస్లిములకే కాదు, ప్రతి మనిషికి ఇది ఒక పాఠం. ఇప్పుడు మీరు ఈ పండుగ గురించి పూర్తి తెలుసుకున్నట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, షేర్ చేయండి.